విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు చూద్దాం. సామాన్యుడి గుండెలో హైడ్రా గుణపం, దేవుడా ఈ సర్కార్ మా సావుకొచ్చింది, హైడ్రా కూల్చివేతల మధ్య సామాన్యుడు ఆక్రందనట. ఇది నమస్తే తెలంగాణ ఒక హెడ్డింగ్ పెట్టింది. సామాన్యుడి గుండెల్లో హైడ్రా గుణపం దింపింది అని. వాస్తవంగా నిన్న కొన్ని వీడియోలు చూస్తే అసలు గుండె బరువెక్కిన పరిస్థితి. చిన్న చిన్న కుటుంబాలు, సామాన్యులు అప్పులు తెచ్చి వ్యాపారం కోసం చిన్న చిన్న షెడ్లు కట్టుకుంటే ఏవి రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ గారు శనివారం రోజు నోటీస్ ఇచ్చి ఆదివారం ఎర్లీ మార్నింగ్ బుల్డోజర్ తెచ్చి ఆడబెట్టిండు. కొంచెమైనా మానవత్వం, కొంచెమైనా మనసు ఉండాలి కదా. మీరు సాటర్డే రోజు నోటీస్ ఇచ్చి ఆదివారం ఖాళీ చేయమంటే వాళ్ళకి ఇల్లు దొరకాలి, ఖాళీ చేయాలి, సామాన్లు చదువుకోవాలి కదా. దమ్మున ఆడ వాల్యుబుల్ వస్తువులు ఉంటే కూడా పడేశారు, మొత్తం పడగొట్టారు. దాంట్లో చిన్న చిన్న క్యాటరింగ్ చేసేటోళ్ళు, ఫ్లెక్సీ ప్రింటింగ్ వేసుకుంటోళ్ళు, వాళ్ళది కమర్షియల్ కాంప్లెక్స్ ఎవడో రెంట్కి ఇస్తే తీసుకున్నారు, రెంట్కి ఇచ్చేటోడిని అడగరు కదా. ఇది అక్రమమా సక్రమా, దీనికి ఏం పేపర్లు ఉన్నాయని. కొనుక్కునేటోడు అన్ని సక్రమంగా ఉండి బ్యాంకు లోన్లు, లీగల్ అడ్వైజు ఓకే ఇది మంచిదే అని తీసుకుంటే మీరు కూలుపుతుంటే, రెంటల్గా తీసుకుని రెంటల్ అగ్రిమెంట్తో నడిపించుకునే వాళ్ళు వాళ్ళ గుండెల్లో గుణపం దింపారు. వాళ్ళ ఆవేదన వాళ్ళు రోధిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మరి మీ హైడ్రా వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎంత మేరకు చెరువులను మీరు ప్రొటెక్ట్ చేస్తారో కానీ సామాన్యుల గుండెల్లో గుణపం దింపుతున్నారని ఇవాళ సామాన్యులు మాట్లాడుకున్నారు. ఇదే మల్లారెడ్డి చెరువును కబ్జా చేసి మెడికల్ కాలేజీ కట్టిన అదే ఉంది. మీరు ఆరోపించింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే అయ్యాల ప్రెస్ మీట్లు పెట్టి దస్త్రాలు చూపించిండు. పల్లా రాజేశ్వరరెడ్డి కబ్జా చేసిండు అన్నారు, వాసవి సరోవర కబ్జా చేసింది అన్నారు. ఇప్పుడున్న మంత్రులు కొంతమందికి సంబంధించి, ముఖ్య నాయకులకు సంబంధించి ఫామ్ హౌజులు ఉన్నాయన్నారు. మరి అన్నీ ఎటుపోయినాయి? వీటన్నిటికీ రాని ఇబ్బంది వీటికే అంత తొందర ఏమొచ్చింది? ఇక వీళ్ళ ఇల్లు కూల్చి ఆడ చెరువులో నీళ్ళు నింపాలని ఇప్పుడు సామాన్య ప్రజలకు సంబంధించి ఒక 15 రోజుల 20 రోజుల నెలలో టైం ఇస్తే కొంపలు మునిగేది ఉందా, భూమి బద్దలయ్యేది ఉందా? అంటే మీ ఉద్దేశం ఏంది? వీళ్ళను భయపెట్టి పెద్దోళ్లను లొంగ తీసుకునే ప్రయత్నమా అనేది ఇలా ప్రజల్లో చర్చ జరుగుతుంది. బక్కోళ్లను లొంగ తీసుకొని బక్కోళ్ళని ఇబ్బంది పెట్టి బెదిరించి వీళ్లను చూపించి బలిసినోళ్ళను లొంగ తీసుకునే ప్రయత్నం ఇవాళ జరుగుతుందా అనేది స్పష్టంగా అర్థమైంది. బడాబాబులు జోలికి పోవట్లే, బలిసినోళ్ళ జోలికి పోవట్లే, బక్కోడి మీదనే మీ హైడ్రా ప్రతాపం చూపిస్తున్నారు అనేది అలా స్పష్టంగా అర్థమైంది. ఇది దేవుడా ఇంత అన్యాయమా? నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఇంత అన్యాయం చేస్తావా రేవంత్? నా కొడుకు లక్షల్లో అప్పులు తెచ్చి రేకుల షెడ్ నిర్మించుకొని క్యాటరింగ్ పనులు చేస్తూ అప్పు తీర్చేందుకు రూపాయికి గోసపడుతున్నామని ఆమె ఆవేదన నిన్న వీడియో వచ్చింది. ఇది బోర్న ఎడుతుంది ఆమె తల్లి. ఇప్పుడు చేయని తప్పు శిక్ష అనుభవిస్తున్నాం, జీవితాంతం కోలుకోలేని దెబ్బ వేశారు, ఈ సర్కారు మా సావుకొచ్చింది అని ఆదిలక్ష్మి ఆట పాపం రోధిస్తుంది. ఇగో వీళ్ళు ఎవరి గాథ వాళ్ళది. కుటుంబాలు ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని రోధిస్తున్న పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి, దుఃఖం ఆపుకోలేని పరిస్థితి, ఇది జరుగుతున్న పరిస్థితి. ఇగో ఇక్కడ పోలీసులు 2 కాళ్ళు పట్టుకొని వేడుకుంటుంది ఒక మహిళ. ఆపండి అంటే ఎవరు ఆపుతారు? పోలీసులకి ఏం చేస్తారు పాపం? హైడ్రా కమిషనరు ప్రభుత్వం ఆపితే శనివారం ఇచ్చారట నోటీసు. ఇగో ఇక్కడ ఎక్కడో చెప్పిండు, హైడ్రా కూల్చివేతల మధ్య సామాన్యుడు ఆక్రందన, అమీన్పూరు, కూకట్పల్లి 3 చోట్ల చర్యలు, నల్లచెరువు కింద 16 ఆక్రమణల తొలగింపు, కిష్టారెడ్డిపేటలో 3 కమర్షియల్ భవనాలపై బుల్డోజర్లు, పటేల్గూడలో 25 భవనాలు నేలమట్టం, కాళ్ళ వేళ్ల పడిన కనికరించిన హైడ్రా అధికారులు, ఇల్లు కూలి నడి రోడ్డుపైకి నిండు గర్భిణి, 3 రోజుల క్రితం ప్రారంభమైన పిల్లల దవాఖాన కూల్చివేత, సామాన్యులకు సమయం ఇవ్వలే, నోటీసులు ఇవ్వకుండా ఇళ్లపైకి నివాసం ఉంటే కూల్చబోమని రంగనాథ్ మాట ఉత్తదే. ఇది వాస్తవం. నివాస భవనాలని, నివాస గృహాలని మేము కూల్చవా అన్నాడు. ఇవాళ కూల్చేది ఏంది? మీరు సామాన్యుల గుండెలో గుణపం తిప్పుతున్నారు. ఇది అసలు ఈ అరణ్య రోదన అన్నట్టు, ఎవడికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, అడవిలో పడ్డ పరిస్థితి. ఇగో ఎక్కడెక్కడ కుక్కటిపల్లి నల్లచెరువు వద్ద ఆదివారం ఉదయం భవనాలు కూల్చివేస్తున్న హైడ్రా. కూల్చుడు పనే, అందులో ఏముంది, ఎంత వాల్యుబుల్ సామాన్ చూసేది లేదు, దమ్మని కూల్చడమే.
అప్పు చేసి బతుకుతున్నాం, ఏడుస్తున్న పాపం ఆయన రమేష్ అట. బెస్ట్ వింటేజ్ క్యాటరింగ్, ఎవరిపైన ఆధారపడకుండా బతకాలని అప్పు చేసి రేకుల షెడ్ నిర్మించుకొని క్యాటరింగ్ పనులు చేసుకుంటుంటా నాతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నా. నన్ను ఇప్పుడు రోడ్డున పడేశారు. కూలగొట్టడానికి ముందు నోటీసులు సమయం ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ఇప్పుడు అంతా కోల్పోయి రోడ్డున పడ్డా మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేవారిని దేవుడే చూసుకుంటాడని ఆయన ఏం చేస్తారు మరి? దేవుడి మీదనే భారం వేసిండు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అప్పు చేసి నేను బతుకుతూ ఇంకో 10 మందికి ఉపాధి ఇవ్వచ్చని ఒక క్యాటరింగ్ పెట్టుకొని బతుకుతుండి ఇంకో 10 మందికి ఉపాధి ఇస్తాడు. ఆయన పొట్టగొట్టారు, ఆయన ఉపాధి ఇచ్చే 10 మంది పొట్టగొట్టారు. ఇవాళ ఆయన అప్పు చేసిన సామానంతా మొత్తం గుల్లగుల్ల చేశారు. వాస్తవంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఈ ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టుబడుల పేరుతోనూ ఉపాధి పేరుతోనూ ఉద్యోగాలు ఇస్తారని పేరుతోని ఎవడెవడో పట్టుకొచ్చి సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళకి 1000 ఎకరాలు కట్టబెడతారు కదా, వాళ్ళ దాంట్లో ఒక ఇటుక పిల్ల కదిలిచ్చే దమ్ము ధైర్యం ఉంటుందా మీకు? సామాన్యుడు కాబట్టి మీరు ఇలా వాళ్ళ గుండెల్లో గుణపొందిపారు. అనేక మంది బాడాబాబులకు సంబంధించి ఎఫ్టీఎల్ ల్యాండ్, చెరువులు, బఫర్ జోన్లు కబ్జా చేశారు, నాలాలు కబ్జా చేశారు. వాళ్ళ ఇటుక పెడ్డను కూడా కదిలియలే మీరు. ఇలా సామాన్యుల గుండెల్లో గుణపొందిపారు. వాళ్ళు అనుకునేది అదే. ఇయ్యాల అదే బడాబాబుకి సంబంధించి ఇండస్ట్రియల్ పేరుతో సూటు బూటు వేసుకొని మీరే పోయి అమెరికా పోయి పట్టుకొస్తారు కదా. ఇలా వాళ్ళకు 1000 ఎకరాలు కట్టబెడతారు కదా. వాళ్ళు ఎట్లాంటి వ్యాపారం చేయకుండా 1000 ఎకరాలు అమ్ముకొని వాటితో వ్యాపారం చేసుకుంటున్నారు కదా. మీరు ఇచ్చిన పర్పస్ని నెరవేర్చకుండా మీరు ఏదైతే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుందని కంపెనీలు పెడతారని 1000 ఎకరాలు కట్టబెడితే ఆ 1000 ఎకరాలతో రియల్ ఎస్టేట్ చేసుకున్న కంపెనీలు ఉన్నాయి. ఇవాళ కూల్స్తారా? కూల్చే దమ్ము ధైర్యం మీకుందా? మీకు ఆ కమిట్మెంట్ ఉందా? ఉండదు. ఎందుకంటే మీకు వాళ్ళకు లోపాయకార ఒప్పందాలు ఉంటాయి. ఎడుదిరిగి ఏంటంటే సామాన్యుడి బలైతుడు ఎప్పుడు కూడా. ఇగో ఇవాళ జరుగుతుంది అది. రేవంత్ రెడ్డికి పుట్టగతులు ఉండవంటుంది. రేవంత్ రెడ్డిని నమ్మి ఓట్లేస్తే రోడ్డున పడేశారు. యజమానిని కాకుండా కిరాయిదారులను శిక్షిస్తే ఎలా? ముందుగా చెబితే సామాగ్రి తీసుకొని ఉండేవాళ్ళం. అధికారుల కాళ్ళకు మొక్కిన వినలేదు. నా కోడలు గర్భవతి, ఇప్పుడు మా గూడు కూల్చివేస్తే మేము ఎలా బతకాలి? దేవుడు వీరిని తప్పకుండా శిక్షిస్తారు. నా కొడుకు కష్టార్జితంతో నిర్మించుకున్న రేకుల షెడ్ కూల్చివేసిన రేవంత్కు పుట్టగతులు ఉండవంటున్నాము. పుట్టగతులు ఉండవంటుంది. ఏం టైం ఇస్తే కొంపలు మునుగుతాయా? ఇప్పుడు ఆ చెరువును నింపేది ఉందా? మీరేమన్నా ఆ చెరువును నింపి ఏడ పంటలు పండియాలా? నిజంగానే చెరువులు నింపి పంటలు పండియాలంటే బడాబాబులకు సంబంధించి కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. నడిచెరలో మెడికల్ కాలేజీలు కట్టిన వాళ్ళు ఉన్నారు. నడిచెరలో కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జోలికి కాదు కదా, వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చుట్టలే. కానీ సామాన్యుల పైన ప్రతాపం ఏదో చేస్తున్నట్టు హైడ్రా బిల్డప్లు, హైప్ తప్ప ఇందులో ఏం లేదు. సామాన్యులు ఇబ్బంది పెట్టాలి, పెద్దోళ్ళని లొంగ తీసుకోవాలి. ఇది కథ జరుగుతుంది అనేది ప్రజలు మాట్లాడుకున్నారు. 2 కాళ్ళు పట్టుకుంది. ఆమె వయసు ఏంది, ఆమె ఏంది పాపం. కోకటపల్లి నల్ల చెరువు వద్ద అధికారి కాళ్ళపై పడి రోధిస్తున్న బాధిత 2 కాళ్ళు పట్టుకున్న మహిళ రోధిస్తుంది. వాళ్ళ రోదన వేదన వినేటోళ్ళు లేడు. ఈ చూడాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ రోదన వేదన కోసమైనా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ప్రజాపాలన. ఏది ప్రజాపాలన? ప్రజలను వేధిస్తే ప్రజాపాలన, ప్రజల ఇళ్ళు కూల్చితే, కొంపలు కూల్చితే ప్రజాపాలన, ప్రజల పొట్టపైన కొడితే ప్రజాపాలన. దేన్ని ప్రజాపాలన అంటారు? కాబట్టి దీన్ని చూడాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. చూసి ఇప్పటికైనా ఈ హైడ్రా దూకుడికి ముక్కుతాడు వేయాలి. సామాన్య ప్రజల పైన కాదు మీ ప్రతాపం. నిజంగానే చెరువులను పరీక్షించాలంటే కొన్ని 100 ఎకరాల్లో మెడికల్ కాలేజీలు నడి చెరలో కట్టిన వాళ్ళు అటు కుప్పగూల్చండి తెల్లారి వరకు బాంబులు పెట్టి. అది ఏరు మీకు వాళ్ళకి అనేక సంబంధాలు, వ్యాపార డబ్బు సంబంధాలు ఉన్నాయి. నల్లజెరువు వద్ద కూల్చివేతలను అడ్డుకుంటున్న స్థానికులు ఇల్లు కూల్చివేడితే ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోధిస్తున్న గర్భిణి, నిండు గర్భిణి. ఎడిపోవాలా? ఇది పల్లెటూరు ఏమన్నా? సిటీలో ఇవాళ నువ్వు ఖాళీ చేస్తానన్న గంటలో ఇల్లు దొరికిద్దా? ఇల్లు కిరాయికి దొరకాలా, చదువుకోవాలా, టైం ఉండాలి, ఇదంతా ఉండాలి కదా. అదే కనీసం రెంటల్ అగ్రిమెంట్ అయినప్పుడు రెంట్కి ఇచ్చిన ఇల్లుడు కూడా వానికి అవసరం అయితే ఒక 2 నెలలు టైం ఇస్తాడు. వానికి ఇల్లు సొంత యజమాని కూడా అవసరమైనప్పటికీ రెంట్ ఉన్నోడు మళ్ళీ వేరే చూసుకోవాలి కాబట్టి టైం ఇస్తాడు. ఒక 2 నెలలు టైం ఇచ్చాక 2 నెలల్లో నువ్వు ఇల్లు చూసుకొని ఖాళీ చేయంటాడు. మీరు అది కూడా ఇయ్యలే, 2 గంటలు కూడా ఇయ్యలే. 3 ఆడపిల్లలు అన్యాయం చేయొద్దు. నువ్వు చెప్తే ఆగుతారు వాళ్ళు. మీరు ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులా? మీతోని వాళ్ళకి ఏం లాభం? మీతోని రాజకీయ నాయకులు కానీ లాభం ఉంటే 1 కోటి 2 కోట్ల లంచం వద్దంటే ఆగుతారు.
నువ్వు ముగ్గురు ఆడపిల్లలు కాదు, ఒక్క ఆడపిల్ల ఉన్నా ఆగుతారు. ఈ నువ్వు ముగ్గురు కాదు, 5 ఆడపిల్లలున్నా 6 ఆడపిల్లలున్నా ఆగే పరిస్థితి లేదు, వాళ్ళు ఆగరు. మిమ్మల్ని చూంచి భయపెట్టే పరిస్థితి చేస్తారనేది ఇవాళ బయట రాజకీయ చర్చ జరుగుతుంది. 3 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారట పాపం. వాళ్ళ ముఖాలు చూస్తే ఎంత అమాయకంగా ఉన్నారు. ఏం తెలుసు, ఎవడికి తెలుసు అది మంచా చెడా అనేది? అంతా గవర్నమెంట్ అధికారులు ఇచ్చిన దస్త్రాలతోని కొనుక్కుంటే 3 రోజుల క్రితమే కొనుక్కున్నారట, కూల్చి పడేశారు ఇల్లు. దమ్మని కూల్చారు. ఇది ప్రజాపాలన. అడుగుతుంటే నెట్టకపోతున్నారు కానిస్టేబుల్ మహిళని. ఇది ఒక వార్త. రాజీనామాకు రెడీ. ముఖ్యమంత్రి భార్యకు సృజనారెడ్డి బంధువు కాదు, ఆమెకు స్వయాన సోదరుడని మంత్రి చెబుతున్నారు. భార్య తమ్ముడు బామర్ది కాకుంటే ఇంకేమవుతాడో పొంగులేటి చెప్పాలి. ₹1 అవినీతి జరిగిన 888 కోట్ల రూపాయలు అవినీతి జరిగిన ఈ చట్టం వర్తిస్తుందనే విషయం తెలుసుకోవాలి. ఇప్పటికైనా జరిగిన తప్పును సీఎం ఒప్పుకొని అమృత్ టెండర్లు వెంటనే రద్దు చేయాలి. అమృత్తులో అక్రమాలు తేలకపోతే రాజీనామా, రాజకీయ సన్యాసం. మంత్రి పొంగులేటి సవాలు స్వీకరించిన కేటీఆర్. ఈ సవాళ్ళు స్వీకరించడం, ఇంకొక ఆయన సవాల్ చేయడం, ఇవన్నీ సవాళ్ళు ఉట్టిదే. ఈ సవాళ్ళు చూసుకున్నా ఏ రాజకీయ నాయకుడికి కమిట్మెంట్ ఉండదు, చిత్తశుద్ధి ఉండదు. ఈ సవాళ్ళు చూస్తున్నది అందులో మెలకలు. సవాళ్ళు స్వీకరిస్తున్నట్టు కేటీఆర్ రాజీనామాకు రెడీ. ఏంది నువ్వు చేసిన ఆయన చేసిన సవాల్ ఏంది, నువ్వు అనేది ఏంది? దాంట్లో ఏమైనా అర్థం పర్థం ఉందా? అమృత్ పథకం టెండర్లో స్కామ్ నిజమే, సివిసి లేదంటే హైకోర్టు సీజే దగ్గరకు వెళదాం, ఫైళ్ల ముందు పెట్టి విచారణ కోరుదాం, తేదీ సమయం నువ్వే నిర్ణయించు చెప్పు. మంత్రి పొంగులేటి కేటీఆర్ పెద్ద సవాలు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ వెన్నుపోటు. 16% వాటా నుంచి 33% అని మోసం. కాంగ్రెస్పై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం ఎత్తిండట. ఇది ఒక వార్త. అంచనాల పద్దు నాకొద్దు, చైర్మన్ పదవిని తిరస్కరించిన ఎమ్మెల్యే పద్మావతి. డిప్యూటీ స్పీకర్ కావాలని డిమాండ్. రాజగోపాల్ రెడ్డిపై సీఎం ఆసక్తి. రేవంత్ ఉత్తమ్ మధ్య కోల్డ్ వార్ నడుతుందట. ఆ కోల్డ్ వార్లోనే ఇవాళ ప్రభుత్వం బదనాం అవుతుంది. వాస్తవంగా ఈ కోల్డ్ వారు సమన్వయం లేకపోగా నిర్ణయాలు సక్రమమైన టైంలో, సరైన టైంలో నిర్ణయాలు రావట్లేదు. ఆ నిర్ణయాలు రాక ఎక్కడ ఫైళ్ళు అక్కడ ఆగుతున్నాయి, ఎక్కడ స్కీములు అక్కడ ఆగుతున్నాయి. అనేక విషయాలలో ఫెయిల్ అయింది ప్రభుత్వం అనేది ఇవాళ రైతాంగం మాట్లాడుకున్నారు. అది రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, కొత్తగా పెన్షన్లు పెంచడం కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, మహిళలకి 2500 రూపాయలు కావచ్చు. వీటన్నిటి విషయంలో ఫెయిల్ అయ్యారు అనేది ఈ కోల్డ్ వార్ల వల్లనే. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. కుటుంబానికో డిజిటల్ కార్డు అట. దాని ద్వారానే రేషను, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు. ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు అవినీతికి దూరంగా ఉండాలి. ఎమ్మెల్యేలు ఉండాలి కానీ ప్రభుత్వం ఉండొద్దా? మరి ఎమ్మెల్యేలు అవినీతికి దూరంగానే ఉండాలా? మరి ప్రభుత్వం పైన కూడా అనేక ఆరోపణలు, కుంభకోణాలు వస్తున్నాయి. మరి మీరు కూడా దూరంగా ఉండాలా? ఒక నిజంగానే ఆరోపణలు నిజమైతే ఒక ఎమ్మెల్యేలే దూరంగా ఉంటే సరిపోదు. మంత్రులు, ముఖ్యమంత్రి, యంత్రాంగము, అధికారులు కూడా అవినీతికి దూరంగా ఉంటేనే ప్రభుత్వానికి మంచిది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నదని ఓడిపోయారు. కష్టపడి పనిచేసిన వారికి తప్పక అవకాశాలు. ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి రేవంత్ రెడ్డి గారు చెప్తుండు. మహేష్ కుమార్ గౌడ్ను సన్మానించిన సిఎల్పి. పార్టీని ప్రభుత్వాన్ని సమానం చేస్తానని ఆయన చెప్తుండు. మహేష్ కుమార్ గౌడు పిసిసి కొత్త అధ్యక్షుడిని ఆయన్ని సన్మానించారు సిఎల్పి భేటీకి పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా వచ్చారట. ఇది నిన్న అరికెప్పూడి గాంధీ కూడా వచ్చిండట. ఆయన అసలు పార్టీ మారలేదని ముఖ్యమంత్రి స్వయాన చెప్పిండు. ఆయన పార్టీ మారలేదు, మా పార్టీ కాదు, ఆయన ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష ఆయనకి సంబంధించిన ఆయనకి ఇచ్చినని మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పారు. కానీ నిన్న వచ్చి మరి సిఎల్పి మీటింగ్లో ఆయనకి ఏం పని? బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి, ఎమ్మెల్యేకి? అదే బీఆర్ఎస్ ఎల్పి, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిఎల్పి మీటింగ్. దాంట్లో ఈయన ఎందుకు వచ్చిండు? ఈయనకేం సంబంధం? అది కూడా ఒక రకంగా ఎవిడెన్స్ అయింది రేపు. త్వరలోనే బీఆర్ఎస్ దుకాణం బంద్. ఆ పార్టీ రోజు రోజుకు చచ్చిపోతుంది. 8,888 కోట్లపై కేటీఆర్ ఆరోపణలు అబద్ధం. వారి హయాంలోనే 7 లక్షల కోట్ల అప్పు. దాంట్లో 2 లక్షల కోట్లు వారే దోచుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి విమర్శలు. లడ్డూ ప్రసాదాల నాణ్యతలో రాజీ పడొద్దు. యాదగిరిగుట్ట ఆలయం యువకు సూచించిన మంత్రి కోమటిరెడ్డి. తుమ్మల అట. త్వరలోనే బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతాడు. అంటే మీరు బంద్ చేస్తారా, అది బంద్ అయితే?
ఎవరి దుకాణం ఎవరు బంద్ చేయలేదు, ప్రజలు బంద్ చేయాలి. బంద్ చేయాలంటే ఒక పార్టీ దుకాణాన్ని ఇంకో పార్టీ బంద్ చేయలేదు. ఇప్పుడు అది బంద్ చేయాలి అంటే బంద్ చేయాలంటే ప్రజలతోనే సాధ్యమైంది. అట్లా చాలా పార్టీలు బంద్ అయినాయి, దుకాణం బంద్ అయినాయి, ప్రజలు బంద్ చేస్తేనే అయింది. మీ కాంగ్రెస్ పార్టీ దుకాణాన్ని కూడా బంద్ చేయాలని 10 సంవత్సరాలు కేసీఆర్ కింద మీద పడ్డాడు. గెలిచినోడిని గెలిచినట్టు కొన్నాడు, దేశపాలనలో పెట్టుకుండు, కండవలు కప్పిండి తీసిపోయింది. అయిందా? బంద్ అయిందా కాంగ్రెస్ దుకాణం? 2014లో 2018లో గెలిచిన ఎమ్మెల్యేలని గుండు గుత్తగా తీసిపోయి కలుపుకుంటూ సీఎల్పీని కూడా అందులో. కాంగ్రెస్ దుకాణం బంద్ కాలే. ఇక ఆయన కూడా ఇదే అనుకుంటు, దుకాణం బంద్ చేయొచ్చు, మనం ఎమ్మెల్యేలను కొంటే అయిపోద్ది అనుకుండు. కానీ ప్రజలు ఉన్నారు కదా ఆడ, ప్రజలు బంద్ చేయాల్సింది, ఎమ్మెల్యేలు బంద్ అయితే కాదు. అందుకే దుకాణాలు బంద్ కాదు, కానీ మీరు ప్రజలకి మంచి చేసే పని చేయండి. వాళ్ళు చూసుకుంటారు ఎవరిని బంద్ చేయాలి, ఎవరిని ఓపెన్ చేయాలనేది. మీరు అత్యుత్సాహం చూపించే దుకాణాలు బంద్ చేస్తే ఏదో మీరంతా బాగున్నట్టుగా ఈ బిల్డప్లు ఇస్తే ఏముంటుంది? పసికోనపై క్యాన్సర్ ప్రతాపం అట. ఇప్పటికే 2 సార్లు సర్జరీ, మళ్ళీ కీమోథెరపీ చేయాలన్న వైద్యులు. సాయం కోసం తల్లిదండ్రులు వేడుకోవాలట. పాపం అసలు ఆ పాపం చూస్తే బాధ అనిపిస్తుంది. ముద్దుగుంది చిన్న పాప, ఇంకా పాలు తాగే వయసు కూడా దాటనివ్వు. పసికోనపై క్యాన్సర్ మహమ్మారి తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తుంది. పాలు బంద్ చేయలేదట. ఇంకా ఇప్పటికే 2 సార్లు సర్జరీ చేసి కణుతులు తొలగించినప్పటికీ మరలా చికిత్స అవసరం అవుతుండటంతో వైద్యుల ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న ఆ బిడ్డ తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఆర్థిస్తున్నారు. తమ కూతురు ప్రాణాలు కాపాడాలని ప్రాధేయపడుతున్నారు. మునుగోడు మండలం కోరిటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమతా దంపతులు ఏకైక కుమార్తె ఆరుషి. 20 నెలల వయసున్న ఆ శిశువుకు వెన్నెముకలో కణితి ఉండటంతో ఏప్రిల్ 27న మెడికవర్ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేసి తొలగించారు. దురదృష్టవశాత్తు తిరిగి అదే చోట మరో కణితి ఏర్పడంతో గత నెల 20న రెండోసారి సర్జరీ చేసి దాన్ని తొలగించారు. అయితే ఈ సర్జరీ తర్వాత మళ్ళీ ఇటువంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు కీమోథెరపీ చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. 2 సర్జరీలకు ఇప్పటికే 8 లక్షలు ఖర్చు అయ్యాయని, మరో 8 లక్షల దాకా అవసరం అవుతుందని రవి చెప్తున్నాడు. పాప కీమోథెరపీ ఒక సైకిల్కు 1,50,000 నుంచి 1,80,000 వరకు వ్యయం కానుంది. ప్రైవేటు ఉద్యోగం చేసుకునే తాను ఖర్చు భరించలేకపోతున్నానని దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నాడు. దాతల అకౌంట్ నెంబర్లు ఇచ్చారు, ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఈ మునుగోడు మండలం కొరిటికల్ గ్రామం అట. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ దృష్టి కూడా ఇది వెళ్ళాలి. వాస్తవంగా ఆయన చాలామందికి దానం చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు అంటున్నారు. ఇట్లాంటి వ్యక్తులను కూడా కాపాడుకోవాలి. చిన్న 20 నెలలు అంటే 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలే, 1 సంవత్సరంన్నర దాటింది. దాగే పాపకి ఎన్నుముకలో కంతున్నారు. 2 సార్లు కీమోథెరపీ చేశారట. కీమోథెరపీ అంటే మామూలు పెద్దోళ్ళు తట్టుకోలేని పరిస్థితి. చిన్న పాప ఆడుకునే వయసులో ఇంకో మళ్ళీ చేయాలట. ఇప్పటికే 8 లక్షలని, ఇంకొక 8 లక్షలు ఖర్చు అయితే సామాన్య కుటుంబం అది. వాళ్ళు ఇక దాతలు ఎవరైనా సాయం చేస్తే తప్ప ముందుకు పోయే పరిస్థితి లేదు. ఆ పాపను చూస్తే ముద్దు వస్తుంది. ఎంత అల్లారు ముద్దుగుందో, వాళ్ళు ఎంత వేదన, ఎంత బాధ ఉంటుందో. వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఫోన్ నెంబరు అండ్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు. ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దాతలు దానం చేయదలుచుకుని చేయాలి. ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ దృష్టికి కూడా ఇగో ఈ వీడియోని తీసుకెళ్ళాలి ఆ స్థానిక ప్రజలు కానీ అక్కడ ఉన్నోళ్ళు. ఎందుకంటే ఆయన కూడా ఇట్లాంటి దాతృత్వం ఉంది, ఆయన దృష్టికి తీసుకుపోతే ఆయన ఏమైనా హెల్ప్ చేయడానికి ఉంటుంది. దానికి సంబంధించి అకౌంట్ నెంబర్ ఇచ్చారు. అకౌంట్ నెంబరు 3990590603. అకౌంట్ నెంబర్ ఇచ్చారు 3990590603 అనేది అకౌంట్ నెంబరు. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. ఇది అకౌంటు ఎస్బీఐది. ఐఎఫ్ఎస్సి కోడు ఎస్బీఐ 011984 నెంబర్కు, లేదా ఇగో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఐతగోని రవి, ఆ తండ్రిదే, గూగుల్ పే ఉందట. 6300355536 అనే ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. జీపే నెంబర్ అది. మళ్ళీ ఒకసారి 6300355536 ఈ నెంబర్ గూగుల్ పే. ఎవరైనా దానం చేయదలుచుకుంటే దాతలుంటే ఎంత అనేది సంబంధం లేదు, ఎంతో కొంత మీకు దోచిన సాయము ఆ పాపని ప్రాణాలు కాపాడటానికి సాయం చేసినట్టయితే కాబట్టి చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఒక వార్త ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం అట. ప్రయాణికురాలపై బస్సు అల్పరాగాయిత్యం అట. ఇది ఈ మధ్యకాలంలో మెట్టుగూడ ప్రాంతంలో జరిగింది. ఓయూ పరిసర ప్రాంతాల్లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్లో అత్యాచారం జరిగింది. అది అట్లుండగా మళ్ళీ నిన్న జరిగింది కేపీహెచ్బిలో. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలపై లైంగిక దాడికి పాల్పడిన ఆ బస్సు హెల్పర్ను కూకట్పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
చౌటప్పల్ పిఎస్ నుంచి 0 ఎఫ్ఐఆర్ రావడంతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఆ కేసు వివరాలు తెలిపారు. ఏపీకి చెందిన ఓ మహిళ హైదరాబాద్లో ఒకరింట్లో కేర్ టేకర్గా పనిచేస్తున్నారట. సొంతూరు వెళ్లేందుకు ఈ నెల 18న రాత్రి 10:40 కూకట్పల్లి వై జంక్షన్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. ఆమె అప్పర్ బెర్త్ బుక్ చేసుకోగా ఆమెపై కన్నేసిన బస్సు హెల్పరు మాయమాటలు చెప్పి వెనకాల లోయర్ బెర్త్ ఖాళీగా ఉందని అక్కడ నిద్రపోయేలా చేశాడు. ఇది కథ. ఈ మధ్యకాలంలో ఇది రొటీన్ అయిపోయింది. దుర్మార్గులు బస్సు హెల్పరు బస్సు డ్రైవర్లే మళ్ళా ఎవరైతే కథ అమాయకంగా ఉంటారో వాళ్ళ మీద కన్నేయటం, నైట్ ఈ స్లీపర్ క్లాస్ బస్సులో ఆ సీటు మీద ఇక్కడ లేదు అక్కడ అని చేంజ్ చేయటం, అఘాయిత్యాలు చేయటం స్టార్ట్ అయింది. ఈ వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ఒకరినో ఇద్దరినో కఠినమైన శిక్ష పడితే ఎక్కడికక్కడ ముక్కలు శరీర భాగాలు చేస్తే కోసి పడితే అప్పుడు భయం ఉంటుంది. ఏంది ఇది? బస్సు ఒక నమ్మకంతో నెక్కుతారు. బస్సు హెల్పరు బస్సు డ్రైవర్లు ఈ పరిస్థితి చేస్తే ఈ మధ్యకాలంలో 2 months బ్యాక్ అయింది. మెడ్చల్ నుంచి వచ్చే బస్సులో ఆంధ్రా పోయే బస్సు, అది కూడా కామారెడ్డి నుంచి ఆంధ్రాకి పోతుంది. ఆ బస్సులో కూడా ఇదే నడిచే బస్సులో అత్యాచారం చేసి వీధుమార్ కూడా కేపీహెచ్బి పోలీస్ స్టేషన్లో అయిన కేసు అయింది. చౌటప్పల ప్రాంతంలో జరిగినట్టు 0 ఎఫ్ఐఆర్. ఇది ఆంధ్రాకి సంబంధించిన ఒక మహిళ. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఎమ్మెల్యేలంతా సమర్థంగా పనిచేస్తే మరోసారి మనమే. 9 నెలల్లో నేను ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు 9 నెలల్లో నేను ఒక్కరోజు సెలవు తీసుకోలేదు అంటుండు. సెలవు తీసుకున్నవా తీసుకోలేదు కానీ ప్రజల సమస్యలు అక్కడే ఉన్నాయి. మీరు సెలవు తీసుకుంటేంది, సెలవు తీసుకోపోతేంది. ఇవాళ ప్రజలు రైతులు ఏమనుకుంటున్నారు తెలుసా? ఊర్లలో కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకున్నా కానీ మనకి టయానికి కరెంట్ వచ్చింది, టయానికి నీళ్ళు వచ్చినాయి. ఈ కాంగ్రెస్ పార్టీ రోజు జనంలోనే తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి మంత్రులు ఆడ పనులు కావట్లేదు, నిర్ణయాలు సరిగా లేవంటున్నారు. నువ్వేం 9 నెలలు నేను ఒకరోజు కూడా సెలవు తీసుకోవట్లేదు అంటున్నావు. సెలవు తీసుకోవడం మ్యాటర్ అది కాదు. సమర్థవంతమైన నిర్ణయాలు, సమర్థవంతమైన పనితీరు ఉండాలి. అంటే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ ఉంటే ఏం సుఖం అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కడానా పాలేరు దగ్గర సాగర్ కెనాల్కి బొంగబడితే బూడ్చే దిక్కులేక 20 రోజులైంది, పంటలు ఎండిపోతున్నాయని మొత్తుకుంటున్నారు. ఏంది దౌర్భాగ్యమైన పరిస్థితి? 3 మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నారు, ఇంకొక 2 మంత్రులు నల్గొండ నుంచి ఉన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి అక్కడే ఉండు, రెవెన్యూ శాఖ మంత్రి అక్కడే ఉండు, వ్యవసాయ శాఖ మంత్రి అక్కడే ఉండు, రోడ్లు భవనాల శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, అన్ని కీలకమైన శాఖలు అయ్యి నీళ్ళు లేవు. ఇవాళ బీటల వారి ఎండిపోతున్నాయి వరిసేలు. పట్టించుకున్నోళ్ళు లేడు. 20 రోజులట. రైతులు స్వచ్ఛందంగా మేమే ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చి బూడుపుతున్నారా, మీ వల్ల కావట్లేదు. ఏమో కేసీఆర్ అని అనిపించింది. వాడు ఇంట్లో పడినా మాకు ఇదే భాష మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో పడినా మాకు నీళ్ళు వచ్చినాయి, అడగకుండానే కరెంట్ వచ్చింది. ఇదేం దౌర్భాగ్యం? రోజు తిరుగుతున్నాం మళ్ళీ అక్కడే మంత్రులు, ఎమ్మెల్యేలు పని కావట్లే. కాబట్టి మీరు మరోసారి మనమే గెలుతామంటే ఉట్టినే గెలవరు, పని చేయాలి. నువ్వు ఒక్కరోజు సెలవు తీసుకోకుండా జనంలో తిరిగినా, లేదా నేను ప్రజా దర్బారు పెట్టినా, దరఖాస్తులు తీసుకుంటున్నా, దరఖాస్తు తీసుకుంటే ఓట్లు వేయరు. దరఖాస్తు పైన పరిష్కారం దొరికితే మీరు ఓన్లీ ఫిర్యాదులు తీసుకొని ఆడబెడుతున్నారు, దానిపైన చర్యలే లేవు ఇంతవరకు. 9 నెలలు అయింది. 9 నెలల క్రితం ఇచ్చిన పిటిషన్ కూడా ఇయ్యాట కూడా దిక్కు లేదు, మొక్కు లేదు. మీరు అనుకుంటున్నారు మేము దరఖాస్తులు తీసుకుంటున్నాం, ప్రజల ప్రభుత్వంలోకి అనుమతిస్తున్నాం, చూసి ఫోటోలు దిగిపోతారని. అది కొద్ది రోజులు నడుతుంది, తర్వాత నడవదు. మనం ఒక కాగితం ఇచ్చిండంటే, ఒక మనిషి వచ్చి, ఒక ప్రజలు వచ్చి ఏదైనా సమస్య పైన ఇచ్చిండంటే ఒక వ్యక్తి, దానిపైన కనీసం 1-2 నెలలకు అయినా పరిష్కారం ఉండాలి. వాళ్ళకి ఫోన్ పోవాలి, మెసేజ్ పోవాలి. ఏది లేదా? ఎందుకు ఇచ్చేందుకు? ఛార్జీలు పెట్టుకొని దూరం నుంచి వచ్చి టైం వేస్ట్ చేసుకొని ఇస్తే దాన్ని తీసిపోయి మరి ఏడేస్తున్నారు. కానీ దిక్కు దివానం లేదు. ఇదే కాదు, మీరు డిసెంబర్ ఆఖర్లో 2023 డిసెంబర్ ఆఖర్లో వారం రోజులు ప్రోగ్రాం పెట్టి ప్రజాపాలన అని పెట్టి ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నారు. అభయహస్తం దరఖాస్తులు అని తీసుకున్నారు. ఎడిపోయినాయి ఆ దరఖాస్తులు? ఏమైంది ఆ దరఖాస్తు స్టేటస్? ఎవరినడిని చెప్పేటట్లేదు. ఇక అట్లా ఉంటుందన్న. మీరు దరఖాస్తు తీసుకుంటారు, ఊర్లలో ఇది చూస్తాను. మా పెన్షన్ ఎప్పుడు పెరిగిద్దని పెన్షన్దారులు, మాకు ఇంధనం బిల్లు ఎప్పుడు వద్దని ఇల్లు అడిగేటోడు, రేషన్ కార్డు ఎప్పుడు వద్దని రేషన్ కార్డు అడిగేటోడు, ఇవన్నీ అడుగుతున్నారు. 2500 ఎప్పుడు వస్తాయని మహిళలు ఎదురు చూస్తున్నారు. అది ఇక దేవుడే దిక్కు అన్నట్టు దండం పెట్టుకుంటూ తూర్పు తిరిగి దండం పెడతా తప్ప అది సమాధానం చెప్పేటోడు లేడు, అధికారులకు కూడా తెలవట్లేదు.
ఇక అట్లుంటుంది. మీరు ఒకరోజు సెలవు పెట్టలేదు అంటున్నారు కదా, సెలవు పెట్టినా పెట్టకపోయినా ఎప్పుడో డిసెంబర్లో తీసుకున్న 9 నెలలకి కింద తీసుకున్న మీరు అత్యంత ప్రతిష్టాత్మకంగా పెట్టి అప్లికేషన్ పెట్టి ప్రజాపాలన దరఖాస్తు అని పెడితే ఆ దరఖాస్తు దిక్కు మొక్కు లేదు. మీరు సెలవు తీసుకుంటేది తీసుకోబోతుంది. ఇది ఒక వార్త. రైట్. వెలుగు చూద్దాం. వెలుగు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రతిపక్షం తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు పార్టీలో కష్టపడ్డ వారికి ప్రజల మధ్య ఉన్నోళ్లకే పదవులు. జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు వారానికి 2 సార్లు పర్యటించాలి. పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసి పనిచేయాలి. సిఎల్పి సమావేశంలో పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం. పిసిసి చీఫ్ పదవిని బాధ్యతగా భావిస్తానని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తుండు. లోకల్ బాడీ ఎలక్షన్స్పై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి. దీపాదాస్ మున్షి. నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించి సిఎల్పి సమావేశం జరిగింది. దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ గారిని సన్మానించారు. కొత్తగా పిసిసి అయ్యిండు. దాంతోపాటు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు చెప్పారు. ఏ పథకాలు? మీరు ఇస్తానన్న ప్రజలకు 2500 పథకాలా? మీరు ఇస్తానన్న ఇందిరమ్మేళ్ల గురించా? వచ్చినాయా తీసుకోవడానికి? మీరు ఏమి ఇస్తున్నారు? ఏమి ఇచ్చారు? రైతు భరోసా 15 ఏళ్ళు ఇస్తున్నారు, ఇచ్చారా? ఏం తీసిపోతారు ప్రజల్లోకి? ప్రజల్లోకి పోతే ఎంటబడి కొట్టేటట్టు ఉన్నారు జనాలు, రైతులు. ఇలా వరిసేలు ఎండిపోతున్నాయి, కరెంటు సమయానికి లేదు, రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదు, రైతు రుణమాఫీ సరిగ్గా కాలేదు అని ఎంటబడేటట్టు ఉండరు. మీరే ప్రజల్లోకి తీసుకెళ్లాలంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మీరు సరైన పందాలో ప్రభుత్వాన్ని తీసిపోతే వాళ్ళు తీసిపోతారు ప్రజల్లోకి. తీవ్రంగా తిట్టుకుంటున్నారు. మేము కోరి ఓట్లు ఎత్తి ఇదేంద్రా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కోరి కావాలని ఎత్తుక్కొని హస్తం గుర్తు ఏడుందని వేసినాం మేము ఓట్లు, మాకు సరైన బుద్ధి చెబుతుండో రేవంత్ రెడ్డి అని అనుకుంటున్న పరిస్థితి అలా. మరి మీకు సమన్వయ లోపం ఉందా? నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? అనుభవాలేమా? ఏందో తెలవట్లేదు. కానీ ఏ స్కీమ్ పెట్టినా అది ముందు పట్టలే. అది సరిగా ఒక్క బస్సులో ప్రయాణం తప్ప మిగతా స్కీములన్నీ ముందు పడ్డ పరిస్థితే లేదు. అది రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, ప్రజాపాలన దరఖాస్తులు కావచ్చు, అసలు వాటికైతే మోక్షమే లేదు. అవి ఆడనో కూడా తెలియదు. ప్రజా దర్బార్ కావచ్చు, మొన్న వచ్చిన వరదలు కావచ్చు. తక్కువకు ఇచ్చుడు అమాంతం పెంచుడు. కాంట్రాక్టుల విషయంలో గత సర్కారు నిర్వాహకం గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీకి రంగం సిద్ధం. లక్షల కోట్ల అవినీతి జరిగిన ఆరోపణలు, రూల్స్కు విరుద్ధంగా అయినోళ్లకే కాంట్రాక్టులు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ, కలెక్టరేట్లు, అమరవీరుల స్మారక జ్యోతి, సెక్రటరేట్ నిర్మాణంలో కమిషన్ల దందా, సెలెక్టెడ్ ఇండస్ట్రీలకు కోట్లు ఇన్సెంటివ్లు, అగ్గోకే భూముల అప్పగింత, అన్నింటిపై డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు. ఎన్ని రోజులు ఆదేశాలు? అవి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు చూస్తాం మేము? తక్కువకి ఇచ్చుడట, అమాంతం పెంచిండట. కాంట్రాక్టుల విషయంలో గత సర్కారు నిర్వాహకం, లక్షల కోట్ల అవినీతి. ఆ లక్షల కోట్లు అని మేము వింటూనే ఉన్నాం. ఎప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అన్నారు, అధికారంలోకి వచ్చాక కూడా అన్నారు. 1 లక్ష రూపాయలు కూడా రికవరీ కావాలి. ఆ లక్షల కోట్లు పక్కన పెట్టి 1 లక్ష 2 లక్షలని రికవరీ చేస్తే ఓహో నిజంగానే రేవంత్ రెడ్డి గారు వచ్చాక కేసీఆర్ పైన చేసిన ఆరోపణలలో ఒక 2 కోట్లు రికవరీ చేసిండని నమ్ముతారు కూడా. తక్కువ కాంట్రాక్ట్ ఇటువంటి పెంచారు వాస్తవమే. మరి ఏది మీ రికవరీ? ఏది మీ కథ? ఏది సంవత్సరం కావస్తుంది మీరు ఎక్కి? 1 టన్ రికవరీ అయిందా? 1 పైన కేసు అయిందా? ఇంకోటి ఇచ్చారు. వివిధ ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెరిగిన మొత్తాలు. కాళేశ్వరం 80,190 కోట్లు, 80,190 కోట్లకు ఫస్ట్ ఇచ్చారట ప్రాథమికంగా. తర్వాత 1,25,000 కోట్లు, దాదాపు 45,000 కోట్లు పెంచారు. మరి ఎడిపోయిన 45,000 కోట్లు, 45 కోట్లు కూడా రికవరీ కాలే. ఇప్పుడు మళ్ళీ దానికి ఇక ఉల్టా ఏంటంటే కమిషన్ ఖర్చులు దాడగ. ఇప్పుడు ఏమి రాదు ఇందులో రూపాయి. పీసీ గోస్ కమిషన్ వేశారు. ఆ కమిషన్కి జీతాలు, అలవెన్సులు, కార్లు, మన్ను, మశానం లక్షలు పెడతాను. అది ఒక దండగా. అది ఏమైందో తెలియదు. రికవరీ అయిద్దా లేదా కూడా తెలియదు. ఇక్కడ క్లియర్గా ఉంది కదా మీ దగ్గర 45,000 కోట్లు అంచనాలు పెంచారు. మరి రికవరీ చేయొచ్చుగా, దానికి కమిషన్ ఏంది ఇంకా మళ్ళీ చెయ్యరు. సెక్రటరేట్ 400 కోట్లతో ఇచ్చారు
ఫస్ట్ ఇవ్వటం, తర్వాత 1000 కోట్లకు పెంచారు. 600 కోట్ల అవినీతి జరిగింది వాస్తవంగా మీరు చెప్పేదాని ప్రకారం. కలెక్టరేట్లు 1500 కోట్లకి, కానీ 1850 కోట్లకు పెంచారు. తర్వాత 350 కోట్లు పెంచారు. కమాండ్ అండ్ కంట్రోల్ తెలంగాణ భవన్ పక్కనే టీఆర్ఎస్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఇది 400 కోట్లకు ఫస్ట్ ఇచ్చారు కాంట్రాక్టు, తర్వాత దాన్ని 600 కోట్లు పెంచారు. దాంట్లో 200 కోట్లు గైబు. అమరవీరుల స్మారక జ్యోతి 80 కోట్లకు ఇచ్చారు, 177 కోట్లు. అమరవీరుల సమాధుల పునాదుల పైన కూడా లంచాలు, అవినీతి. 1250 మంది అమరులైతే అమరుల కుటుంబానికి ₹1 ఇచ్చింది దిక్కు లేదు. కొంతమంది కొన్ని కుటుంబాలకి గుర్తించలే. మరి దీంట్లో అయితే కమిషన్ కొట్టారు బాగానే, దాదాపు 37 కోట్లు. అమరవీరుల సమాధుల పైన కూడా, స్మారక చిహ్నం పైన కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి, చిల్లరేరుకునే పరిస్థితి. అంటే మరి ఏం సర్కార్లు, ఏం చేస్తున్నాయి, ఏం రాజకీయాలు? అంబేద్కర్ విగ్రహం 104 కోట్లకి ఇచ్చి 165 కోట్లు. ఇగో దానిపైన కూడా అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, ఆయన పైన కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం. వరంగల్ హాస్పిటల్ 1100 కోట్ల నుంచి 1726 కోట్లు. ప్రగతి భవన్ 38 కోట్ల నుంచి 46 కోట్లు. 10 ఏళ్ళు ప్రగతి భవన్లో ఉన్నాడు. రాజసౌధం కట్టుకున్నాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అదే రాజసౌధంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటున్నారు. దాంట్లో కూడా అవినీతి జరిగిందట, ఇంతవరకు బయట రాలే. దాదాపు 12 కోట్లు. యాదాద్రి పవర్ ప్లాంట్లో 30,000 కోట్లు అయితే 40,000 కోట్లు, 10,000 కోట్లు ఒక దీంట్లోనే. 10,000 కోట్లు ఒక యాదాద్రి పవర్ ప్లాంట్లో. కాళేశ్వరంలో 45,000 కోట్లు. మొత్తానికి 1,00,000 కోట్ల కంటే ఇవన్నీ కలిపితే 1,00,000 కోట్లు ఉందట. 1,00,000 కోట్లలో కనీసం 1000 కోట్లు అయిన రికవరీ అయితే కావు. అది అయ్యే పని కాదు. మనం ఇప్పటివరకు చూసిన చరిత్ర ప్రకారం, ఇప్పటివరకు చూసిన అనుభవం ప్రకారం ఏ ₹1 ఎవరి నుంచి రికవరీ కాదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 2 ఎకరాల నుంచి 2,000 కోట్లు సంపాదించి అవినీతి చేసి అన్నారు. ఇవి ఒక్క 2 కోట్లు కూడా ఆయన నుంచి రికవరీ చేయలే. కాంగ్రెస్ అక్కడ ఇక్కడ అధికారంలో ఢిల్లీలో ఉంది, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వం ఉంది, ఒక్క చిల్లి కవర్ రికవరీ కాలే. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు గారు రాజా ఆఫ్ కరప్షన్ అని ఒక బుక్ వేసి ఢిల్లీలో పంచిండు. అందరికి 1,00,000 కోట్లు అవినీతి చేసిన రాజశేఖర రెడ్డి అని. ఒక రూపాయి రికవరీ కాలే. ఇవన్నీ ఉట్టి మాటలు. ఆయన ఉన్నప్పుడు ఈయన ఉన్నప్పుడు ఆయన మీద చేసుకోవడం తప్ప ఇందులో రికవరీ ఉండదు, మనం ఆశించేది ఉండదు. ఇదంతా టైం పాస్ వ్యవహారం, ప్రజల్ని డైవర్ట్ చేయటం, ఏడ కోట్లు ఆడ కోట్లు అని కూడా మనం ఇనుకుంటా టైం పాస్ చేస్తామని తప్ప మన జీవితాల్లో, మన బతుకుల్లో మార్పు తీసుకొచ్చే కథ ఈ రాజకీయాలకి, రాజకీయ పార్టీలకు లేదు. స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఆంధ్ర సాక్షి చూద్దాం. ఎమ్మెల్యేలు జర జాగ్రత్త. ప్రజలు ఏమంటున్నారు? ముఖ్యమంత్రి గారు జర జాగ్రత్త అంటున్నారు. మీరు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు జర జాగ్రత్త, మీ నిర్ణయాలు బాగలేదు, మీ నిర్ణయాల లోపం ఉంది, సమన్వయ లోపం ఉంది, ప్రభుత్వంలో నిర్ణయాలు సరైన టైంలో జరగట్లేదు. ఇవాళ వరి చేలు ఎండిపోతున్నాయి, వరి పొలాలు, కనీసం వాళ్ళకి నీళ్ళు ఇచ్చే దిక్కు మొక్కు లేదు. చిన్న బొంగ పడితే బూడ్చే పని కూడా మీరు చేయలేకపోతున్నారు. మీరు కూడా జర జాగ్రత్త అంటున్నారు. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అవినీతికి తావు ఇవ్వకుండా పోస్టింగ్ల విషయంలో జోక్యం చేసుకోకండి, వాళ్ళు మీరు ఏది చేయొద్దు అంటున్నారు, అదే చేస్తున్నారు. దసరా కేబినెట్ ధమాకా. వచ్చే నెలలో 5వ తేదీ తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ. పీసీసీ అధ్యక్ష నియామకం పూర్తయిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ గ్రీన్ సిగ్నల్ అధిష్టానం. డిప్యూటీ సీఎం భట్టి విదేశీ పర్యటన పూర్తి కాగానే ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంకొకళ్ళు యాడ్ అయ్యారు. మొన్నదాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి గారు వీళ్ళు పోయేది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా యాడ్ అయ్యిండు. నలుగురు దీపాదాస్ మున్షి, వీళ్ళందరూ పోయి వాళ్ళ ఆడ కూర్చొని చర్చించాలి. మరి అదేది ఏడనే కూర్చొని చర్చించి వాళ్ళకి జీవితపాయ ఊరికే ఢిల్లీ పోతారు వీళ్ళు. క్యాబినెట్ విస్తరణ, దసరాకు క్యాబినెట్ ధమాకా. ఏం ధమాకా? ఏమన్నా జనాలకు వచ్చేది అది? అది క్యాబినెట్ నింపితేంది, నింపిపోతుంది. ఇప్పుడు ఏమన్నా నింపిన వాళ్ళు పని చేసేది ఉందా? సక్రంగా అవుతున్నాయి పనులు. ఒక్క పని ముందు పట్టలేదని జనం తిట్టుకుంటున్నారు.
ధమాకా ధమాకా ఈ క్యాబినెట్ అని ఇప్పటికే ఒక 10 సార్లు వార్తలు వచ్చినాయి. అయిపోయి రేపు మాపు ఢిల్లీ పోయిండు వస్తుండు, ఇదిగో లిస్టు అదిగో లిస్టు, ఆయనకి పేరు ఈయనకి పేరు అని. అది వచ్చింది లేదు మన లేదు. ఇది మరోమారు చర్చల తర్వాత బెర్తుల కారాలు సామాజిక సమతుల్యత ప్రతిపాదికనే భర్తీ. సామాజిక సమతుల్యత ఏడుంది? సామాజిక సమతుల్యత 37 మందికి నామినేటెడ్ పదవులు ఇస్తే 18 మంది రెడ్లకి ఇస్త్రీ. 37 మందిలో 18 మంది రెడ్లకి ఇత్రి, 4 కమ్మలకి ఇత్రి, ఇంకొక 2-3 ఇంకా అగ్రవర్ణాల బ్రాహ్మిన్స్కి రావులకి ఇత్రి. మొత్తం 25-27 పదవులు మొత్తం అగ్రవర్ణాలకి ఇత్రి. ఒక యాదవ్ లేడు, ఒక బీసీ కమ్యూనిటీ లేదు, ఒకళ్ళు ఇద్దరు తప్ప. మీరే సామాజిక సమతుల్యత ఏడుంది? సమతుల్యత సామాజిక లేదు, సమతుల్యం లేదు, రెండు లేవు. అర్థమవుతుందో లేదు మీకు అర్థం కావట్లేదు అట్టుంది. ఇది పరిస్థితి. బెర్తుల కోసం పోటాపోటీ ఏందంటే ఎవరెవరంటే ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి పరిశీలిస్తే మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి. ఇప్పుడు మంత్రి లేడు. మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం, పరిగి నుంచి టి రామ్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు కూడా, వాళ్ళిద్దరిలో ఎవరికొకళ్ళు పోటీ ఉందట, వాళ్ళిద్దరి మధ్యలో ఎవరికైనా రావచ్చని. జి వినోద్, జి వివేకు, కె ప్రేమసాగర్ రావు ఆదిలాబాద్ జిల్లా నుంచి వాళ్ళు ముగ్గురులో పోటీ ఉంది. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒక ఆయన ప్రేమసాగర్ రావు వెలమ కమ్యూనిటీ, ఇద్దరు మాల. ఆదిలాబాద్ నుంచి వాళ్ళకి రావచ్చని. పి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి, దానం నాగేంద్ర, అమీన్ అలీ ఖాన్ హైదరాబాద్ నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్ నల్గొండ నుంచి వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా వాకాటి శ్రీహరి మహబూబ్నగర్, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు, ఆయన మాజీ ఎమ్మెల్సీ కరీంనగర్ నుంచి, ఆయన కూడా క్యాబినెట్ బెర్త్ కోసం ఒత్తిడి చేస్తున్నారట. వీరికి తోడు ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట కూడా అట మొన్న అయిండు. ఎమ్మెల్యే కె మధుమోహన్ రావు, ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, వేముల వీరేశం తదితరులు కూడా సామాజిక వర్గాల ప్రతిపాదికన ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో ఎవరు కోతలే ఎవరికి రాదు, కానీ మొత్తానికి అయితే పెద్ద చర్చ జరుగుతుంది. ఇది సాక్షికి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. హైడ్రా హడల్. ఈ అడలు పేదోళ్ళకి పెద్దోళ్ళకి లేదు. హైడ్రా అడలు ఎవరు గుండెలలో అంటే పేదోళ్ళ గుండెలలో, పెద్దోళ్ళకి లేదు, మన లేదు. ఓవైసీ కళాశాలలో ఉగ్రవాది ఫ్యాకల్టీ ఉందట. ఓవైసీ కళాశాలలో ఉగ్రవాదుల ఫ్యాకల్టీ ఉందట. మరి ఆయన బండి సంజయ్, ఆయన మళ్ళీ మామూలు మనిషి కాదు, ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. మరి ఓవైసీ కళాశాలలో ఉగ్రవాదుల ఫ్యాక్టరీ ఉంటే ఏం చేస్తుందో మీ ప్రభుత్వం అయినా, ఇక్కడ ఉన్న ప్రభుత్వం అయినా? ఇది రాజకీయ విమర్శ. నిజంగా మా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. ఎంఐఎం పార్టీకి ఓవైసీకి ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయి. సెక్యులర్ అని చెప్పుకుంటున్న ఓవైసీ ఏ ఒక్క హిందూ పండుగను ఎందుకు జరుపుకోరు? ఓవైసీ ఎంఐఎం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి అని చెప్పి ఒక వార్త. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం ఉంది. అమృత్ స్కీమ్లో అవినీతి జరిగిందని ఆధారాలుంటే ఇవ్వండి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసుపై విచారణ ఎందుకు జరపలేదు? హైడ్రాకు నేను వ్యతిరేకం కాదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి చేసిండు. ఆయన అంటాడు, నా వద్ద అన్ని ఆధారాలున్నాయి, అందులో ఉగ్రవాదులు ఫ్యాకల్టీకి పనిచేస్తున్నారు ఓవైసీ కాలేజీలో అని చెప్తుండు. అమృత్ ఆధారాలు ఉంటే నాకు ఇవ్వమంటుండు. మరి నీ కాడున్న ఆధారాలు ఊరికిస్తావు? మరి ఉగ్రవాదులకు సంబంధించిన ఫ్యాకల్టీ ఉంటే అది సామాన్య విషయం కాదు కదా. ఎందుకు మీరు ఆధారాలు బయటికి ఇవ్వట్లే? ఆధారాలు గవర్నమెంట్కి ఇవ్వండి, సెంట్రల్ హోం శాఖకి ఇవ్వండి. ఇయ్యరు. ఇది ఒక అవినీతే పరమాదిగా ఎల్బీ నగర్ టౌన్ ప్లానింగ్ ట్యాక్స్ అధికారులు. వీరికి వత్తాసు పలుకుతున్న ఎల్బీ నగర్ సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్. పర్మిషన్లు అవసరం లేదు, ఆమ్యామ్యాలు ఇస్తే చాలట. అనుమతులు అయ్యాకే డబ్బుల్లో సగం నాకు ఇవ్వండి. సిగ్గు లేకుండా డిమాండ్ చేస్తున్న జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ సర్కిల్ 3 అధికారులు. జిహెచ్ఎంసీ ఖజానా గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ పావని. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న సామాజికవేత్తలు వాళ్ళు దృష్టి సారించరు. ఇదే పావని పైన అనేక వార్తలు వచ్చినాయి గతంలో కూడా. టౌన్ ప్లానింగ్ ఏసీపీ అట ఆమె. ఇంతవరకు చర్య ఉండదు. చర్యలు లేకపోగా ఇంకా ప్రోత్సాహకాలు ఉన్నాయి వాళ్ళకి. సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్ కూడా మద్దతు ఇస్తుండట. ఏమనుంటే నాకు కూడా ఒక సంచి ఇవ్వండి, ఓటా నాకు ఒక సంచి పంపండి, మీరు ఒక సంచి ఉంచుకోండి అనే పద్ధతులు ఈ అధికారుల వ్యవహారం ఉంది. ఎక్కడక్కడ మూటలు పంచుకోవడం, పేదోళ్ళను ముంచడం, మూటలు పంచుకోవడం, సామాన్యుల గుండెల్లో గుణ పొందించడం హైడ్రా పేరుతో ఇలా ప్రభుత్వ అధికారులకి సహజమైన ప్రక్రియ అయింది. ఒక్క అధికారి పైన కేసు లేదు, కానీ
కట్టుకున్న వ్యక్తుల్ని ఇల్లు దమ్ముని కూల్చుతుండ్రు. ఏ అధికారాన్ని జైలుకు పోయిండా? ఒక్క అధికారి పైన మీరు రికవరీ పెట్టారా? ఇవాళ సామాన్లు నడి రోడ్డు పైన పడేశారు మీరు. ఎవరు బాధ్యత వహించాలి? అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తారు లంచాలు తీసుకొని. ఆ పర్మిషన్లు ఉన్నాయని పాపం అమాయక ప్రజలు పర్మిషన్లు ఉన్నాయి అన్నీ బాగానే ఉంది, జిహెచ్ఎంసీ ఇచ్చిందంటే ఇక దానికి తిరుగులేదని కొనుక్కుంటే ఇవాళ మీరు వచ్చి ఆ పర్మిషన్లు చూస్తే ఇనే దిక్కు చూసే దిక్కు లేదు, కూల్చుడు పనే మీరు. ఇది ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి ఎల్బీ నగరు ట్యాక్స్ టౌన్ ప్లానింగ్ ట్యాక్స్ అధికారుల అవినీతే పరమాధిగా ఉన్నారట. మరి వాళ్ళపైన ఆయన చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో చూసిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.